నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. ధర్మ మహేష్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మీ అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని తీసుకెళ్ళి వాడి పక్కలో పడుకోబెట్టండి అని చెప్పి అంటుంది. ఇటువంటి సంస్కారహీనమైన లాంగ్వేజ్ ఈ బీహార్ గ్యాంగ్లు తీసుకొచ్చి కొట్టిస్తాం. మీరు ఆ స్టేటస్ చూసారా? మీకు పంపిస్తా చూడండి. చదవనా? ఒరే గజ్జి కుక్కల్లారా, మీ ప్రతి పేరు, మీ ప్రతి డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నేను తెప్పిస్తున్నా. ఈరోజు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్న ప్రతి చెత్త ఆ కొడుకులు ఈ కొడుకులు అని ఉంది. నేను ఆ ఓడు అవాయిడ్ చేస్తున్నాను. వాళ్ళందరికీ యూట్యూబ్ మీడియా అడ్డం పెట్టుకొని, ఇన్స్టాగ్రామ్ అడ్డం పెట్టుకొని నా గురించి వాగుతున్న వాళ్ళకి చెప్తున్నా, కొడకల్లారా మీకు ఏమైనా అయ్యేటప్పుడు అది నేనే అని మనసులో గుర్తు తెచ్చుకోండి. ఏ బీహార్ ఓడో వచ్చి గౌతమి చౌదరి అని ఒకటి ఉంది అని మనసులో స్మరించండి. నా వెంట్రుక టచ్ చేయండి. మీరు ఈరోజు మీది అనుకుంటున్నారుగా, కొడకల్లారా నా కాళ్ళు పట్టుకొని మీరు ఏడుస్తారు. ఇట్స్ ఏ ప్రామిస్. జస్ట్ కొన్నాళ్ళు ఆ ఓడు ఆపుకోండి. అంటే ఎవరినిది? సో అదే జర్నలిస్ట్ అందరినీ ఉద్దేశించి ఎవరైతే ఆవిడని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ అనమాట. అంటే ఒక క్వశ్చన్ చేయకూడదా? చేయకూడదు. ఆవిడ చెప్పిందే భేదం అని భజన చేస్తే కరెక్ట్. ఆవిడకి అగ్నిస్ట్గా ఒక క్వశ్చన్ కూడా రాకూడదు. ఏమ్మా ఈ వీడియో నీదే కదా, నువ్వే కదా చెప్పావు 2021లో ఆయింది అని చెప్పి అడిగితే మండిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు బయటికి తీస్తున్నారు? ఇది చాలా దారుణంగా ఉందండి. అదొకటేనా? చూడండి, అంటే బీహార్ గ్యాంగులు తీసుకొచ్చి కొట్టిస్తాను. మీకు ఇంకోటి పంపించాను చూడండి. నా పేరు తీసి బాత్రూమ్ స్టిక్ ఫేస్ వాడికి ఒక ప్రొఫెషన్ వచ్చింది, వాడికి ఒక బతికే లేదో ఒక ప్రొఫెషన్ వచ్చింది. అమ్మాయిల మీద డబ్బులు సంపాదిస్తాడు, మళ్ళీ ఆడికో కూతురు, ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు రేప్ చేస్తే వద్దండి. బాత్రూమ్ స్టిక్ ఫేస్ వాడికి ఒక ప్రొఫెషన్ వచ్చింది, వాడికి ఒక బతికే లేదో ఒక ప్రొఫెషన్ వచ్చింది. అమ్మాయిల మీద డబ్బులు సంపాదిస్తాడు, మళ్ళీ ఆడికో కూతురు, ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు చేస్తే, అమ్మా మగవాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. అవి వాడి ఎథిక్స్, అవి వాడి వాల్యూస్. 3 ఏళ్ల పసిపాప గురించి ఆవిడ మాట్లాడుతున్న భాష, ఆవిడ మనస్తత్వం, ఆవిడ మానసికంగా ఆవిడ స్థిమితంగా ఉందా? వద్దు. చూడండి. వాడు శేఖర్ భాషగాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుగు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్ గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా. శేఖర్ భాషగాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్ గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా. ఏదైనా పిక్కో. నా ఇంట్రుకి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంట్రుక ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకండి ఇతను లేస్తే పాప ప్రస్తావన తీసుకొస్తుంది? అంటే ఎంత కర్కశమైన మనుషులు, ఎంత నరరూప రాక్షసులు వీళ్ళు, మీరు అర్థం చేసుకోవాలి. డబ్బుల కోసం కొడుకుని అడ్డం పెట్టుకొని ఆయన దగ్గర నుంచి చేసుకుంటూ, ఒకవేళ మనం మాట్లాడి తీసి పాయింట్ల వల్ల ఆవిడకి ఎక్కడ రావో అని చెప్పి ఏకంగా అవతల వాళ్ళ పిల్లల్ని కూడా ఇంత నీచంగా మాట్లాడేది. అంటే ఏం చేస్తుంది? జోలికి వస్తానంటే పసి పిల్లల మీద ఇంత నీచంగా మాట్లాడే మనిషి అసలు మనిషేనా? అది తల్లి. రియల్లీ సారీ. అంటే
ఇలాంటివన్నీ ఇంటర్వ్యూలో ప్రస్తావించాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నాదొక స్ట్రైట్ క్వశ్చన్, ఓపెన్గా అడుగుతాను, మీరు ఓపెన్గా చెప్పండి. మీడియాలో మీరు వాళ్ళ విషయాలు ప్రస్తావించింది కాకుండా ఈ 3-4 రోజుల్లో ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా గౌతమి చౌదరి గారికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం కానీ, అబ్యూజ్ వర్డ్స్ వాడడం కానీ జరిగిందా? అసలు ఆవిడ ఫోన్ నంబర్ మనకు తెలియదు, ఆవిడ ఎక్కడో తెలియదు, ఆవిడ ఏ రోజు మాట్లాడని కూడా అనుకోను నేను. మరి మీరు కేవలం కొన్ని ప్రశ్నలు అడిగిన దానికి తను ఈ విధంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నేనే కాదు, ఎవరు అడిగితే వాళ్ళని. అతను ఎవరో విజయ్ అని అతను ఏదో చెప్పాడు, చెప్తే ఒరే పంది మొహోడా, ఇంక మిగతా వాళ్ళందరూ ఎవరైతే కామెంట్లు పెడతారు, కామెంట్లు పెట్టేవాళ్ళు. నిన్న ఆవిడ లైవ్లో కింద కామెంట్లు, మరి ఏంటి మూర్తి గారు మీకు సపోర్ట్ చేస్తున్నానంటే వాళ్ళందరినీ, ధర్మాకి సపోర్ట్ చేస్తున్నానంటే మీ అక్కల్ని చెల్లెల్ని తీసుకెళ్ళి వాళ్ళ పక్కన పడుకోబెట్టండి రాట. ఎవడు సపోర్ట్ చేస్తే వాళ్ళందరినీ పచ్చి బూతులు తిడుతుందనమాట. ఇంత పచ్చి బూతులు తిట్టగలిగిన ఆవిడ బీహార్ గ్యాంగుల్ని దింపి మనుషుల్ని, ఫ్యామిలీని టార్గెట్ చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని తెప్పించుకుంటున్నా అంటే ఏంటి, ఎక్కడ పోతున్నారు ఏంటి తెలుసుకొని వాళ్ళు అటాక్ చేస్తావా? ఇంత క్రిమినల్ బ్రెయిన్ది కదా. ఫ్యామిలీ డీటెయిల్స్ తెప్పించుకుంటున్నా, కూతుర్ని టార్గెట్ చేస్తా, ఇలా మాట్లాడేవాళ్ళు. భర్త గృహహింసకి గురి చేశారు ఆవిడ. ఆ అమాయకురాల్ని భర్త తిట్టేశారట, తోసేశారట. నమ్మసక్యంగా ఉందా? ఇన్నాళ్ళు అన్ని ఛానల్స్లో కూర్చొని ఏదో మాట్లాడుతుంది అనుకునే వాళ్ళకి ఇవాళ ముసుగు తీసి ఆవిడ నిజస్వరూపం ఏంటో తెలిసింది. అంతా టీవీ5 మూర్తి గారి పుణ్యమే. ఏ రోజైతే ఆయన ఓపెన్గా వచ్చి అవును ఈవిడ వెనకాల నేనే ఉన్నాను అని చెప్పంటే అన్నారు, వద్దు ఛానల్ పేరు వద్దు, ఆయన చేశారు, లైవ్ చేశారు, చూసాం మేము కూడా. అంటే నాకు మాట్లాడుతాను, ఇప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా అవినీతి చేశారు అనుకుందాం, వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారుగా మీడియా వాళ్ళు. అదే ఒక మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే అమ్మో పక్క ఛానల్ వాళ్ళు మనం చేయొద్దు. లేదు నేను కాదనట్లేదు, ఆ ఛానల్ నేను తీయొద్దు అంటున్నా. ఎక్స్పోజ్ చేస్తున్నానా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన నేనే ఉన్నాను ఈవిడ వెనకాల అని ఆయనంతటికి ఆయనే వచ్చి చెప్పిన మాట. తర్వాత ఈవిడ చెప్పిన మాట, ఒక మాట వినిపిస్తా మీకు. మూర్తి సార్ రివర్స్ అయితే వాడి బతికింటే వాడికి అర్థం కావట్లా. ఏమవుద్ది? చంపేస్తారా? బీహార్ గ్యాంగులు నింపుతారా? ఈవిడ చెప్తున్నట్టుగా ఏం చేస్తారు? కాదు, నాకు విషయం అర్థం కావట్లేదు, కాస్త క్లియర్గా చెప్పండి. శేఖర్ భాష ఈ విషయంలోకి ఎందుకు రెస్పాండ్ అయ్యారంటే మీరు ఇప్పుడు దాకా చెప్పారు, తను పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది కాబట్టి పబ్లిక్ అడగచ్చు, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను చెప్పారు. మూర్తి గారు కూడా ఆ అమ్మాయి విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నారు, ఒక లేడీ సఫర్ అవుతుంది, ఒక స్టాండ్ తీసుకున్నారు. దాన్ని మీరు చాలా మంది ఎందుకు తప్పు పట్టాల్సి వస్తుంది? తప్పు పట్టాల్సి వస్తుంది, రైట్ పట్టాల్సి వస్తుంది కదా. ఒక జర్నలిస్ట్గా నువ్వు 2 కోణాలు చూపించు, ఓకే? లేదు నువ్వు ఒక జడ్జిమెంట్ పాస్ చేసేసి ఆవిడ రైట్ వీళ్ళు రాంగ్ అని చెప్పి నువ్వు ఇంటర్వ్యూ మొదలెడతావు. సో అది ప్రాబ్లం. నాకు ఆయనతో ఏ ప్రాబ్లం లేదు. ఈవిడ చెప్తుంది కదా, మూర్తి గారు తలుచుకుంటే నిన్ను అది చేస్తారు, ఆయన తలుచుకుంటే నీ బతికేమవుతుంది అంటే ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే ఏమవుద్ది? నేను మామూలు సాదాసీదా అండి, ఆయన ఒక ఛానల్కి సీఈఓ చేస్తున్నారు కదా. ఫైనల్గా ఎవరైనా జర్నలిస్టే, మనుషుల్ని కొట్టలేము, కొట్టకూడదు, మనకు రాజ్యాంగం ఉంది. తప్పు ఒప్పుల గురించి మాట్లాడేటప్పుడు మరి ఒక ఆడపిల్ల కోసం స్టాండ్ తీసుకున్నాను, ఒక ఆడపిల్ల కోసం స్టాండ్ తీసుకున్నాను, ఒక ఆడపిల్ల కోసం ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని రోడ్డు నేస్తారు? అసలు ఆయన ఈవిడ వెనకాల ఉన్న విషయం ఆయన చెప్పేదాకా ఎవరికి తెలియదు. వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు తప్ప ఏ రోజు ఆయన ఈవిడ వెనకాల ఉన్నారని తెలియదు. ఆవిడ ఇలాంటి ఆవిడ అని చెప్పి ఆయన నిజంగానే తెలుసా? అంటే పసిపిల్లల్ని కూడా టార్గెట్ చేసి, ఇప్పుడు ఆయన జర్నలిస్టే కదా, ఇప్పుడు ఆ పక్షాన ఈ పక్షాన అడుగుతారు కదా, క్వశ్చన్లు అడుగుతారు కదా, క్వశ్చన్లు అడిగిన వాళ్ళని చంపేస్తారా? వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేస్తారా? వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారా? బూతులు తిడతారా? ఇప్పుడు మీరు ఇవన్నీ మూర్తి గారికి పంపించారా? తను మాట్లాడిన ఈ మాటలన్నీ అంటే తను ఒకవైపు, మీరు అన్నట్టు తను ఒకవైపు స్టాండ్ తీసేసుకున్నారు, తను స్టాండ్ తీసుకున్న పర్సన్ వాడుతున్న లాంగ్వేజ్ ఇది అని చెప్పి ఆయన తెలిసేలాగా ఫార్వర్డ్ చేశారు. ఇప్పటికే తెలిసింది. ఆయన ఆవిడ లైవ్ చూడకుండా ఉంటారా? ఆయన చేసే ప్రతిదానికి ఈవిడ లైకు, వాయిస్ వెర్సా. మీరు గమనించండి, మూర్తి గారి ప్రతి వీడియోకి ఈవిడ లైక్ ఉంటుందంట. అండ్ అలాగే ఇందాక ధర్మ మహేష్ చెప్తున్నారు, అదే హోటల్లో ఆయన అదే దగ్గర నుంచి లైవ్ ఇచ్చాడు, ఈవిడ అదే పక్క నుంచి లైవ్ ఇచ్చిందంట.